ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్కారం, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటలకు నీటి సరఫరా అందేలా చర్యలు. జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో అధికారులకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఆదేశాలు. ప్రణాళిక ప్రకారంగా యోగాంధ్ర 2025 కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచన. వచ్చే నెలలో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం. జీపీటీ కంప్యూటర్ ల్యాబ్ కు టేబుల్స్, చైర్స్ ను అందించిన ఆర్కేసీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అభినందించిన జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రసాద్. గత సంవత్సరం వరదల కారణంగా ఏలేరు వ్యవస్థలోని కాల్వలకు పడిన గండ్లు అన్నిటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూడ్చి ఖరీఫ్ పంటలకు నీటి సరఫరా, ముంపు సమస్యలు లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగునూరు నారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీలతో కలిసి జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి కడపటి డీఆర్సీ సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. కమిటీ సూచించిన అంశాలలో 75% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం క్రింద జిల్లాలో 75,000 రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా చేపట్టి ఇందులో 52,000 యూనిట్లను ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అలాగే కిసాన్ డ్రోన్ల వల్ల రైతులకు, డ్రోన్ యజమానికి చేకూరే ఆర్థిక ప్రయోజనాలపై క్షేత్ర పరిశీలన చేశామని, డ్రోన్ల వినియోగం వల్ల రైతులకు ఖర్చులు, సమయం ఆదా అవుతుండగా డ్రోన్ నిర్వాహకుడికి ఏడాదికి దాదాపు 6,33,000 ఆదాయం చేకూరుతోందని అధ్యయనంలో నిర్ధారణ అయిందని, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగ మేళాల నిర్వహణ ద్వారా జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో పట్టణ గ్రామీణ ఆవాసాల్లో వేసవి త్రాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలను కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, ఆర్డబ్ల్యూఎస్ఈ ఈఈ వివరించారు. సమావేశంలో కమిటీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ సభ్యులు చర్చించిన అంశాలపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలేరు సాగునీటి వ్యవస్థలోని ఇరిగేషన్ కాలువలకు గతేడాది వరదల సమయంలో పడిన గండ్లన్నింటినీ ఖరీఫ్ సాగు మొదలయ్యేలోపు పూడ్చాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి, డిఆర్ఓ జె వెంకట్రావు, పాడా పీడీఏ చైత్రవర్షిణి, వ్యవసాయ శాఖ జేడి విజయ్ కుమార్, ట్రాన్స్కో ఎస్సీ ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్
కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర ముఖ్య శాఖల అధికారులతో కలిసి జిల్లాలో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న యోగా శిక్షణ తరగతులు, వివిధ రకాల పోటీల తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో యోగాంధ్ర 2025 కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకు సంబంధిత అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జెడ్పీసీఈఓ లక్ష్మణరావు, డిపిఓ వి రవికుమార్, ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ ఎంఎస్ అలీ, డీడీ ఐఎన్పిఆర్ డి నాగార్జున, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ వెంకటరావు, కలెక్టరేట్ ఏఓ ఎస్ రామ్మోహన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెలలో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ వెల్లడించారు. కాకినాడ పర్యటనకు విచ్చేసి మంత్రి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చారన్నారు. ఒక్క పురపాలక శాఖలోనే 3,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని తీర్చుకుంటూ వస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు అపారానంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి కూటమి పార్టీలు 3, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు 4,000 ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది. మహిళలకి 3 సిలిండర్ల మాట తప్పకుండా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. అయితే రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా, అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకి June 12th స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే లోపల ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్న అమౌంట్ ఇవ్వాలి. పిల్లలకి తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు June 12 లోపల ఇవ్వాలని నిర్ణయించారు. June 12 లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలకు చెప్పారో అది కూడా ఆగస్టుకి చేసేట్టుగా నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు ఏదైతే 20,000, 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేట్టుగా దాన్ని కూడా జూన్ లోపల ఇవ్వాలని, అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు. త్వరలో యాక్చువల్గా జూన్లో అవి 2, ఆగస్టులో ఫ్రీ బస్సు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నాయండి. అదే 10 లక్షల కోట్ల అప్పు అంటే అప్పు చేయటమే కాదు ఆయన, యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్లో పెట్టి నా డిపార్ట్మెంట్ తీసుకుంటే 3,000 కోట్ల రూపాయలు బిల్స్ ఇవ్వాలి. జీపీటీ కంప్యూటర్ ల్యాబ్ కు సుమారు 5 లక్షల రూపాయలతో కంప్యూటర్ టేబుల్స్, చైర్స్ అందించిన ఆర్కేసీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేవలు అభినందనీయం. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రోటరీ, పాస్ట్ గవర్నర్ టిక్కు పేర్కొన్నారు. కాకినాడ జీపీటీలో ఆర్కేసీఎం ఇండియా వారి సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ పోలిసిటీ ఈశ్వరరావు అధ్యక్షత వహించగా, జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రసాద్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ టిక్కు విశిష్ట అతిథిగాను, ఐడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కంప్యూటర్ ల్యాబ్ ను వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు ప్రొఫెసర్ ప్రసాద్, టిక్కు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జీపీటీ ప్రిన్సిపల్ శంకర్ అభ్యర్థన మేరకు టేబుల్స్, చైర్స్ ఇవ్వడం జరిగింది. జీపీటీ విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్ సేవలను సద్వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి సమాజానికి సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ బాబీ, ట్రెజరర్ తాడల బుజ్జి, హుస్సేన్ మస్జిద్, క్లబ్ సీనియర్ మెంబర్ సీతాపతిరావు, కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం చాలా సంతోషంగా ఉండాలండి. ఎప్పుడు వీ షుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ. అది ఫస్ట్ పారామీటర్ లైఫ్లో. చాలా కంట్రీస్ ఏవో ఎకనామిక్ ఇండెక్స్లో జీడీపీ అన్నీ అంటారు, కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ ఎనీబడి. వన్స్ యూ ఆర్ హ్యాపీ మీరు ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే మొత్తం మన హ్యుమానిటీలో 64 లక్షల జీవరాశులు అంటారు. 64 lakh స్పీసీస్ ఉన్నాయంట. 64 lakh స్పీసీస్లో మన హ్యూమన్ రేస్ చాలా చాలా లక్కీ, చాలా చాలా అదృష్టం. ఎందుకో చెప్పండి, దట్ వీ బీన్ క్రియేటెడ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. సెకండ్, ప్రపంచంలో అంటే 21వ
భారతరత్నంలో ఎడ్యుకేషన్ వైజ్ చూసుకుంటే ఏ వృత్తిలో ఉన్నాడు కానీ వాళ్ళకి కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కావాలని అంటున్నారు. అంటే నైపుణ్యం సంఘజీవిగా బతకాలంటే ఎలాంటి గుణాలు కావాలి? సంఘజీవి అంటే మనిషి సంఘజీవి. ఆ సంఘజీవిలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఒక టీంలో గ్రూప్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, సామాజిక బాధ్యతలు ఏంటి, కుటుంబ బాధ్యతలు ఏంటి, అన్నిటికీ ఒక రకమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దానికి సాఫ్ట్ స్కిల్స్ అని చూస్తారు. అలాగే జీపీటీ ప్రిన్సిపల్ శంకర్ గారికి, మా సీనియర్ రొటేరియన్స్కి, లెక్చరర్స్కి, నా తోటి రొటేరియన్స్, విద్యార్థులకు అందరికీ జాతీయ స్వచ్ఛంద సంస్థ 220 దేశాల్లో రోటరీ ఉందండి. దేనికి అంటే మీరు ఊహించవచ్చు ఎంతమంది రొటేరియన్స్ ఉంటారు, ఎన్ని క్లబ్లు ఉంటాయి అని చెప్పేసి. అంటే అడుగడుగున రోటరీ క్లబ్ ఉంది. రోటరీ ఈరోజు మీకు చేసిన సహాయం అంతర్జాతీయంగా మహిళా సాధికారిత అనేది ఈరోజు కంప్యూటర్ ఇక్కడికి రావడానికి కారణం నేను కాదండి. సాయి అనురాగ్ గారు, టిప్పు గారు అబ్బాయి, అతనుకున్న కాంటాక్ట్ ద్వారా కంపెనీతో కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ కంప్యూటర్స్ మాకు వచ్చేలాగా. నేను పక్క కాలేజీలో 30 సంవత్సరాలు చదువుకున్నాను. సో కాలేజ్ క్యాంపస్ గురించి బాగా తెలుసు. కానీ ఈరోజు లోపల గురించి చూసాం. ఐ థింక్ ఈ కాలేజ్ క్యాంపస్ని చాలా డెవలప్ చేయాలి. ఎవరు చేయాలి? ఒక క్లబ్ కింద ఫామ్ అవ్వాలి. అంటే మీరు ఇన్స్టిట్యూట్ బేస్డ్ కాబట్టి ఇన్స్టిట్యూషన్లో యూజువల్లీ రోటరీ క్లబ్ అని అంటాం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని కాకినాడ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ పేర్కొన్నారు. కాకినాడ ట్రాఫిక్ 1 కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని ఆయన సూచించారు. వాహనదారులు కంపల్సరిగా హెల్మెట్ ధరించండి. ఎక్కువ మంది హెల్మెట్ ధరించకపో తలకాయకి దెబ్బలు తగిలి ప్రాణాలను కోల్పోతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ ఉంది. పోలీసు వారు ఫైన్ వేస్తారని హెల్మెట్ ఉన్నా కానీ పోలీసులు కనపడినప్పుడు పెట్టుకుంటున్నారు. కొంతమంది పోలీసులు లేని ప్రదేశాల్లో హెల్మెట్ ధరించుకోకుండా వెళ్తున్నారు. ప్రమాదం అనేది చెప్పు రాదు. ప్రతి ఒక్కరూ గమనించండి. దయచేసి హెల్మెట్ ధరించండి, సురక్షిత ప్రయాణం చేయండి. అదేవిధంగా కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ కూడా సీట్ బెల్ట్ ధరించండి. చాలామంది మన కాకినాడలో ఉన్నటువంటి ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్లను పెట్టుకుని మోడిఫైడ్ సైలెన్సర్లు ధరించి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల మీతో పాటు తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా స్కూల్స్ హాలిడేస్ వచ్చినాయి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు వారి యొక్క పిల్లల్ని గమనించాలి. తెలిసి తెలియని వయసులో వాళ్ళు రోడ్డు మీదకి వెహికల్ వేసుకొని వచ్చేస్తారు. అనుకోకుండా వీరికైనా ప్రమాదం జరగవచ్చు, ఎదుటి వ్యక్తికైనా ప్రమాదం జరగవచ్చు. దయచేసి అందరూ కూడా మైనర్ డ్రైవింగ్ని స్టాప్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా కాకినాడ ప్రజలని పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఏర్పాటు చేసిన ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిభ గల క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తూ గత 4 సంవత్సరాలుగా ఏసీఏ నుండి వచ్చిన సుమారు 80 లక్షల రూపాయల నిధులు దారి మళ్లించారని క్రికెట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శివకుమార్, బాపిరాజు, సత్యస్వరూప్, నగేష్ లో ఆరోపించారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో గల వివిధ జోన్ల నుండి ప్రెసిడెంట్, సెక్రటరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సభ్యుల ముందు ఉంచేందుకు సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత 4 సంవత్సరాల్లో ఏ ఫార్మాట్లోనూ టోర్నమెంట్ నిర్వహించకపోగా క్రీడాకారులు వారి ప్రాక్టీస్ నిమిత్తం ఇతర టోర్నమెంట్లలో పాల్గొంటే వారిని పక్కన పెట్టడం వంటి నియంతృత్వ ధోరణుల కారణంగా క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ప్రతిభను పక్కన పెట్టి ఎవరైతే డబ్బులు ఇస్తే వారిని జట్టులో వేయడం వంటి అనైతిక ధోరణులకు స్వస్తి పలికేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అసోసియేషన్ కాలపరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలకు తేదీని ఖరారు చేసింది. అసోసియేషన్ నియంతృత్వ ధోరణి కారణంలో జిల్లాలో క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్తు కుంటుపడిన నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకుని అసోసియేషన్లో ఉన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి సుమారు 40 మంది సభ్యులు హాజరై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మాజీ సెక్రటరీ కె బాపిరాజు, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ స్వరూప్, రాజమండ్రి ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ బాబు, కోనసీమ ఇన్ఛార్జ్ ఏవిటి వర్మ, పెద్దాపురం ఇన్ఛార్జ్ ఏ లక్ష్మీనారాయణ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మిగతా మెంబర్స్ అందరినీ తీసుకుని దాన్ని ఎలాగ పునర్నిర్మించాలనే ఆలోచనతోటే ఈ స్టెప్, ఈ మీటింగ్ నాంది పలికింది. ఇక్కడి నుంచి మేము ఏసీఐని అభ్యర్థించి మేము అసోసియేషన్ మళ్ళీ మంచి స్ట్రీమ్ లైన్గా రన్ చేయాలని ఆలోచించి ఈ స్టెప్ తీసుకున్నాం. లాస్ట్ 3 years నుంచి మీకు ఎంత అమౌంట్ వస్తే రెస్పెక్ట్ పెట్టారండి క్రీడాకారులు? అంత ఖర్చు చేస్తారండి? ఇయర్కి 20 lakhs. మామూలు ఏసీఐ మీకు ఇచ్చేది ఇయర్లీ 20 lakhs. ఎవ్రీ ఇయర్ 20 lakhs వస్తుంది ఫర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్. దాన్ని అలొకేట్ చేయాలి, దాన్ని జోన్స్కి అలొకేట్ చేయాలి. కోనసీమ, రాజమండ్రి, పెద్దాపురం అండ్ మెయిన్ సెంటర్ కాకినాడ. అది జరిగిందండి కరెక్టే సార్. అది మిథ్య. అది ట్రెజరర్ గారు తెలియాలి, నెక్స్ట్ సెక్రటరీకి తెలియాలి. మన అసోసియేషన్ ఎప్పుడంటే 2021లో వచ్చింది. 21 డిసెంబర్. మళ్ళీ మన ఏసీఏ కూడా ఏపీఎల్ కండక్ట్ చేస్తుంది, కానీ మన జిల్లాలో మరి ఎందుకో T20ని ఎంకరేజ్ చేయరు. క్రికెట్ అంటే ఏదైనా క్రికెటే, క్రికెట్ని ఎంకరేజ్ చేయకపోతే అలాగే ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే 5 అన్ని ఫార్మాట్ సెలక్షన్స్ జరగవు. సెలక్షన్స్ పూర్వం అయితే 3 జోన్ల కింద విభజించి రాజమండ్రి జోను, కోనసీమ జోను, కాకినాడ జోను 3 జోన్ల కింద విభజించి సెలక్షన్స్ జరిపేవాళ్ళం. అప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చి మ్యాచ్లు ఆడి అక్కడ నుంచి మనం మంచి టీం జరుగుతాం. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకచోటే జరిపేస్తున్నారు. అది ఒక రోజు ముందు చెప్తారు ప్లేయర్స్కి. అలాగే ఒక రోజు ముందు మన సీనియర్స్ మ్యాచ్ల్లో 5 రంజీ ట్రాఫీ ఆడే ప్లేయర్ని కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదంటే మీరు సెలక్షన్ రాలేదు. రంజీ ట్రాఫీ ప్లేయర్స్ పూర్వంలో అయితే మేము రంజీ ట్రాఫీ ప్లేయర్కి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు ఉద్యోగం చేసి సెలవు పెట్టుకోవాలి. అన్నికంటే ఒక వారం రోజుల ముందు మన సెలక్షన్స్ ఇన్ఫార్మ్ చేయాలి. ప్రాపర్గా జరిగి అదే కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ 1975లో స్థాపించారు. సుమారు ఒక 50 ఏళ్ళు అవుతుంది పెట్టింది. అది పెద్ద పెద్ద వారందరూ దొరక రంజీ క్యాప్టెన్ గారు, గోపన్ గారిని, మ్యాచెస్ గారిని వాళ్ళందరూ నడిపేవారు దాన్ని. అయితే దానికి ఒక మీటింగ్లు కానీ ఏమీ జరగకుండా అవి జరిగిపోతున్నాయి అసోసియేషన్స్. దీంట్లోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు కూడా దీని మీద వచ్చి చిన్న చూపు చూస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ప్లేయర్స్ బాగుంటేనే ఆంధ్ర క్రికెట్ స్టేట్ బాగుంటుంది, స్టేట్ బాగుంటేనే కంట్రీ బాగుంటుంది మనకి. అందువల్ల ప్రతి డిస్ట్రిక్ట్ని వాళ్ళు ప్రత్యేక దృష్టితో చూసి ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇక్కడ అందరూ కూడా ఏంటంటే కేవలం మేము ఒక ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండాలి, అలాగే గేమ్ బాగా ఆడి ప్లేయర్ని మంచి ప్లేయర్ని తయారు చేయాలి. ఆ ప్లేయర్స్ యొక్క ఇంట్రెస్ట్ని మనం కిల్ చేయకుండా దాన్ని ప్రమోట్ చేయాలి. అది మేము కావాలి ప్రత్యేకంగా దీనికి మీట్ అయ్యాం కూడా అది జరగాలని మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత వైస్ ప్రెసిడెంట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అది రాజమండ్రి అండి. ఆ రాజమండ్రి క్రికెట్ అసోసియేషన్లో కూడా సమ్మర్ కోచింగ్ క్యాంపు అలాంటివి ఏం లేదు. మా రాజమండ్రిలో కూడా మేమే పెట్టుకున్నాం సమ్మర్ కోచింగ్ క్యాంపు. 245 మంది పిల్లలు వచ్చి ఆడుతున్నారు. కానీ వాళ్ళకి ఏదీ లేవు, వాళ్ళకి ఏమి అవ్వట్లేదు. మాకు రాజమండ్రిలో మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, భాస్కర్ రావు గారని, ఆయనే ఆడిటర్ గారు, ఆయన కొంచెం హెల్ప్ చేయడం వల్ల పిల్లలకి ఏదో చేస్తున్నాం. 240 మంది అంటే తక్కువ కాదండి. అసలు ఇది కూడా లేదు. దారుణం ఏంటంటే అండర్ 14 సెలక్షన్స్ అంటే ఓన్లీ అండర్ 14 అయ్యి మళ్ళీ 15 days 20 days తర్వాత అండర్ 16 అయ్యి. ఇప్పుడు అలా కాదండి, 14, 16 ఒక్క రోజునే. 14 ఆడినోడు 16 ఆడకూడదు, 16 ఆడినోడు 14 ఆడకూడదు. ఇలాంటివన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అన్నీ పోయి మళ్ళీ మామూలు స్టేజ్కి రావాలని మేమందరం అనుకుంటూ జోన్ వైజ్ అనేసరికి ఒక టీంకి 14 మంది పిల్లలను తీసుకొస్తాం. ఈ 4 జోన్లు బెస్ట్ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళని ఈస్ట్ గోదావరి ఒక టీంకి సెలెక్ట్ చేసేవారు ఇక్కడ. దానివల్ల అక్కడ మన క్రికెట్ ఎంకరేజ్మెంట్గా ఉండేది పిల్లలకు కూడా. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఒక 14, 16 టీం తీసేస్తున్నారు. అంటే మొత్తం ఈ ఉమ్మడి తూర్పుగోదావరిలో లెక్క పెట్టుకుంటే ఈ 14 మంది అంటే ఇంకా ఎవరో క్రికెటర్స్ తయారవుతారండి. మనం ఎంకరేజ్ చేయడానికే కదా మనంతా ఉండేది.
క్రికెట్ అనేది బిజినెస్ కాదు కదా. పిల్లలు మనంతా ఎంకరేజ్ చేసి రేపు వచ్చే భావితరాలకు మనం మంచి ప్లేయర్స్ అందించడానికే కదా మనం ఈరోజు ఇది చేసే కృషి అంతా కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే క్రికెట్ మొత్తం టోటల్ మారిపోవడం జరిగిందండి. మరి ఇప్పటిదాకా మా వాళ్ళు చెప్పినట్టుగా మరి ఏదో ఒకరిద్దరు వన్ మ్యాన్ షో లేదా 2 మ్యాన్ షో అన్నట్టుగా నడిచింది ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా క్రికెట్. మరి అయితే ఇప్పుడు మేమంతా కూడా ఇక్కడ ఈరోజు మీట్ అయ్యి ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మరి రానున్న రోజుల్లో ఒక మంచి క్రికెట్ మళ్ళీ ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ నడిపించాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ మేము నెక్స్ట్ ఎలక్షన్కి డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగిందని చెప్పి అంటే ప్లే అంటే మేము మా పట్ల దయ చూపండి అనేటువంటిదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మేము ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్పించి వీఆర్ నాట్ ఫైటింగ్ అగైనెస్ట్ ఏసీఏ. ప్లే ఒక దయ అయ్యా, ఇక్కడ మమ్మల్ని కూడా చూడండి, మా ఆటను చూడండి. ఇక్కడ మా పిల్లలు అమోఘమైన ఆడేటువంటి పిల్లలు 5 నిజంగా చెప్పాలంటే ఎంత బాధాకరం. రంజీ ట్రోఫీ ఆడటం అంటే ఒక కళ. 5 రంజీ ట్రోఫీ ప్లేయర్స్ని అబ్బాయి మీరు లేదంటే ఆ రోజుల్లో ఏంటంటే ఒక మాట చెప్తే గోపన్ గారు వాళ్ళు లేకపోతే మోపు వెంకటేశ్వరరావు వాళ్ళు ఏం చేసేవారంటే మనం అడుగుతున్నాడు అక్కడి నుంచి రావాలంటే టైం పడుతుంది కాబట్టి మ్యాచ్ కట్టిండవు, ప్రాక్టీస్ మ్యాచ్ కట్టిండవు అనేటువంటి వాడు. ప్రాక్టీస్ క్యాంప్ ఉండేదండి. ఆ క్యాంప్ కట్టిండి అవుతే ఆటోమేటిక్ క్వాలిఫై అయినట్టు అంటే టీంలోకి ఇన్వాల్వ్ అవుతాడు. చాలా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. చాలా బాధగా ఉంది. క్రికెట్ ఆడిన వాళ్ళు ఇలాగ క్రికెట్ అవసాన దశలో ఉండిపోవడంతో మాకు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మేము ఆటని పునర్నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరం సమావేశమయ్యాం. థ్యాంక్ యూ. నా పేరు నక్కా శ్రీనగేష్ అండి. ఈ ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ 6-7 ఏళ్ళు ఓపెనింగ్ బ్యాట్ ఆడినాడు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. వాహనాల ద్వారా ప్రజా పంపిణీ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 మంది జీవన ఉపాధి పొందుతున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వాహనాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థలో పనిచేస్తున్న సుమారు 9,000 మంది ఎండిఓ ఆపరేటర్లు తమ యొక్క ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎండిఓ ఆపరేటర్లు పిఠాపురం పట్టణం ఉప్ప సెంటర్ వద్ద తమ యొక్క వాహనాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ నిరసన కార్యక్రమానికి దిగిన ఎండిఓ ఆపరేటర్లకు మద్దతు తెలియజేశారు. వారితో పాటు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, వదినీడి సుజాత, కొత్తుం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సామరౌతు, లలిత, మల్లిక, మొహినుద్దీన్, పశ్చిమళ్ళ అప్పలరాజు, వదినీటి శ్రీను, బోనుదేవ, బొజ్జా పెదకాపు, పెదపాటి రాజేష్, పెదపాటి నాగేశ్వరరావు, ఉలవల భూషణం, బోనుసుల శివ, వజ్రపు బాబీ, ఆనాల సుదర్శన్, అడప రఘు, నీలవేణి, సైతన ప్రసాద్, చెల్లూలి రోవలాజు తదితరులు పాల్గొన్నారు. రేషన్ తీసుకోవాలనే విధానంలో ఏదో కొద్ది రోజులు ఇవ్వటం, తర్వాత ఇవ్వకపోవడం, వాళ్ళకి కుదరకపోవడం, ఒక రోజు కూలీ మానుకోవడం, ఇలాంటి పరిస్థితులు లేకుండా నేరుగా కూలికి వెళ్ళొచ్చి కూడా ఇక్కడ రేషన్ తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ ఇన్ని వేల మంది మీరు
వీరి పైన ఆధారపడ్డ వాళ్ళు సుమారు వీరు వారు కలిపి 20,000 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ప్రజల దగ్గరికి పంపిణీ వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇన్ని ఉంటే ఈ వెహికల్స్ ఇవన్నీ ఒక్క ప్రెస్ నోట్తో, ఒక ప్రెస్ మీట్తో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడం మాత్రం అందరికీ కూడా అత్యంత బాధాకరమైంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఈ యూనియన్ MDS యూనియన్ అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం. మేమందరం కూడా వీరి తరఫున, వీరి కుటుంబాల తరఫున, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరి తరఫున ఒక్కటే కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి గారిని, సంబంధిత అధికారులని ఒకటే కోరుతున్నాం. మానవతా దృక్పథం ఉండాలి, సామరస్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం జగన్ గారి మీద కోపంతోనో లేకపోతే ఈ వ్యవస్థని దూరం చేయాలనే కారణాలతోనో వీళ్ళ మీద ఏవేవో కారణాలు, సాకులు చూపించి ఈ వ్యవస్థని రద్దు చేయకండి. దీంట్లో ఇంతమంది ఇన్ని వెహికల్స్ వీళ్ళు తీసుకొని ఈ యువకులంతా ఏం చేయాలి? ఇప్పటికే దగ్గర 2,40,000 మంది వాలంటీర్లని నిరుద్యోగులు చేశారు. అలాగే సచివాలయ వ్యవస్థల్ని కుదించడము లేకపోతే నిర్వీర్యం చేయడం దాంతో ఇదయింది. అట్లాగే మనందరికీ తెలుసు, లిక్కర్ షాపులకి సంబంధించిన చాలా మంది యువకులు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ 9,700 ప్లస్ వీళ్ళ మీద ఆధారపడ్డారు. సుమారు 17 నుంచి 20,000 మంది వీళ్ళు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. అంటే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, DSCలు పెడతా ఉన్నారు. ఏమీ చేయలేదు, కానీ ఉన్న ఉద్యోగాలు తీసే పరిస్థితి మాత్రం ఏర్పడతా ఉంది. పెదపూడి మండలంలోని దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఆ శాఖలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావును ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు నేతృత్వంలో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడికి సత్యం, ఎల్లె సత్యబాబు, రెడ్డి దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ప్రధానంగా ఈ మండలంలో దేవుని భూములకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి ధనవంతులే తీసుకుంటా ఉన్నారు, భూస్వాములే తీసుకుంటా ఉన్నారు. కానీ ఎండోమెంట్కి సిత్తులు సరిగా కట్టలేని పరిస్థితి, ఈ అధికారులు కూడా ఒత్తిడి చేసి కట్టించలేని పరిస్థితి. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి ఆ దేవాదాయ భూములన్నీ కూడా భూమి లేని పేద ప్రజలకు, అంటే రైతు కూలీలకు ఇస్తే అవి పండించుకొని వాళ్ళ ఉపాధి అవకాశాలుగా వినియోగించుకుంటారు. తర్వాత వాళ్ళు 4 మెతుకులు తింటారు, దేశానికి 4 మెతుకులు పెడతారు, దేవాదాయ శాఖకి ఆదాయం కూడా వస్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ అందుబాటులో డిఆర్ఓ గారు ఉన్నారు. డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మరి నిర్లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖ ఈవోలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చిత్తులు కట్టలేనటువంటి రైతుల వద్ద నుంచి భూముల్ని తీసుకుని మరి రైతు కూలీలకి అవి తిరిగి ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని, ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉండాలని, వీలైతే మాస్క్ ధరించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ కరోనా వైరస్ ఎదుర్కొనే సామర్థ్యం ప్రజలందరికీ వచ్చిందని, ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన సూచనలు తప్పక పాటించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. దీనికోసం ఊరిక మనం ఆందోళన పడి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ కోవిడ్కి సంబంధించిన ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటుంది, దాని మెమరీ ఉంటుంది. ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా మనకు దానికి ఎగెనెస్ట్గా ఫైట్ చేసుకుని దాన్ని ఒక మైల్డ్ సిమ్టమ్స్తో తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వేరియంట్ ఉందో అది పెద్ద ప్రమాదకరమైన వేరియంట్ కాదు, కానీ భయం వద్దని చెప్పడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండడం అంటే మన ఇంట్లో ఉండేసి ఇంటికే మనం కట్టుబడి ఉండాల్సిన పని ఏం లేదు. మన పని మనం చేసుకోవచ్చు, రెగ్యులర్ డ్యూటీస్కి వెళ్ళచ్చు. కానీ అనవసరంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం ఇటువంటి చేయకుండా ఉండడం. మనం మాస్క్ ఏమన్నా అవకాశం ఉంటే మాస్క్ పెట్టుకోండి. లేని పక్షాన ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు సోషల్ డిస్టెన్స్ కనీసం 6 అడుగులు దూరం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం మంచిది. తర్వాత తరచూ చేతులు కడుక్కోవడం, అవకాశం ఉంటే చేతులు కడుక్కోలేకపోతే శానిటైజర్ యూజ్ చేసుకోవడం,
ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కోవిడ్ నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ అనుకోకుండా మనకు కోవిడ్ వచ్చినా కూడా మీరేం ఊరికే ఆందోళన చెందకండి, టెన్షన్ పడకండి. ఎప్పుడైనా చిన్న జలుబు వచ్చినా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ఇన్ కేస్ కోవిడ్ పాజిటివ్ వస్తే ఐసోలేటెడ్గా ఉండండి. దానికి సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మన బాడీ దానికి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ భారతదేశంలో ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాం కాబట్టి మన కోవిడ్కి రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా చిన్న సిమ్టమ్స్తో బయటపడతాం. కాబట్టి ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించమని చెప్పేసి నా సలహా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ముఖ్యంగా నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆందోళన వద్దు, జాగ్రత్తగా ఉండండి. కాకినాడ జగన్నాథపురం నాగరాజుపేట వద్ద 2014లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్నాథపురం 26వ డివిజన్ నాగరాజుపేటలో గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద డివిజన్ జనసేన నాయకుడు మచ్చ గంగాధర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహం ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. హనుమాన్ జయంతి సందర్భంగా భారతదేశ వీర జవాన్లకు అభయాంజనేయ స్వామి మరింత శక్తినివ్వాలని మచ్చ గంగాధర్ స్థానికులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ స్థానిక ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని సంకురాత్రి మంజరి సంగీత కళాశాల విద్యార్థులు సత్కళ వాహిని సభ్యులతో హనుమాన్ చాలీసా పారాయణ భక్తి రంజని కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో సంగీత కళాశాల విద్యార్థులు సత్కళ వాహిని సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ భక్తి గీతాలాపన చేశారు. కార్యక్రమంలో జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలిదిండి భాస్కర్ రామరాజు సుజాత దంపతులు సత్కళ వాహిని ఉపాధ్యక్షురాలు చెక్క ప్రభావతి వాణి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి హారతి ఇచ్చి నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆకెళ్ల మురళీకృష్ణ శర్మ హనుమత్ జయంతి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని కార్యదర్శి కెవి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జిఏఎస్ వాణి, గుజారి కాత్యాయని, సహకార్యదర్శి డాక్టర్ చిక్కాల సరోజరి, కటమూరి శ్యామల, సభ్యులు తురగ సూర్యారావు, డాక్టర్ గరికపర్తి నమశివాయ నాగమణి దంపతులు, గాంధీగుప్తా, కుంజికా లక్ష్మి, కలిదండి సుజాత, పావని, పెద్ద సంఖ్యలో సంగీత కళాశాల విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. జీవితంలో అనేక భవరోగ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నిటినీ కూడా కడతీర్చి మనకి ఆ స్వామివారు అనుగ్రహం ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క స్వామివారు దీనిని ఇప్పుడు మామూలుగా మనం చేస్తాం, అత్యంత ప్రీతిగా చేసేటువంటిది హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా అనేటువంటిది భక్తి కోవిదుడైనటువంటి శ్రీ తులసీదాసు గారి యొక్క వల్ల మనం హనుమాన్ చాలీసా పారాయణ చేయగలుగుతున్నాం. ఈ హనుమాన్ చాలీసా రచించినటువంటి తులసీదాస్ గారు ఒక ముసల్మాన్ జన్మత. అయితే ఆయన జీవించిన తర్వాత ఆయన అంత్యకాలంలో ఈ యొక్క పార్థివ దేహం మాది మాది అని కొట్టుకుంటున్నారు. ఎవరు? హిందువులు, ముష్కరులు కూడా, అంటే మీ ముసల్మాన్స్ కూడా ముస్లింలు కొట్టుకున్నప్పుడు వారి మీద దుప్పటి కప్పబడి ఉంది. ఆ దుప్పటి తీసేమంటే 2 దండలు ఉన్నాయి. అంటే వారి దేహం లేదు, వారి దేహం ఎప్పుడో రాముల వారిలో ఐక్యం అయిపోయింది. ఒక దేహానికి ఒక దండనేమో ముస్లిమాన్స్ తీసుకున్నారు, ఇంకొక దండను హిందువులు తీసుకెళ్లారు. అటువంటి చరిత్ర మన భారతదేశంలోనే మన యొక్క ఈ ఇంత విశ్వాసమైనటువంటి ఇంత భక్తితో కూడుకున్నటువంటి నేల మనది. అటువంటి నేలలో జన్మించేం కనుక మన ధర్మాన్ని విడవద్దు, మన మతాన్ని విడవద్దు. వెళ్ళిపోతాం తప్ప ఏంటి వసంతకి ఎంత చరిత్ర, ఎంత గ్రంథాలు ఇందాక నేను చెప్పాను. ఆ విధంగా ఆయన చెప్పిన అంశాలు కొన్ని మనం మంచి తీసుకుంటూ మరి కొన్ని భాగవతోత్మలు అంటారు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తాయి మనం కొన్ని సేకరణ తీసుకుంటే మన జీవితాల్లో ఎన్నిక వెళ్తాయని తెలిసి ఇక్కడ సత్కళ వాహినిలో మరి ఎంతమంది మహాత్ములు చిరంజీవి స్వామి వారు అంటే నాకు విజయం కూడా నేను చెప్పకూడదు, అది అపవిత్రం అవుతుంది. మరి చిరంజీవి స్వామి అంతకుముందు పెద్దజీవి స్వామి వారు ఫౌండేషన్లో పెద్ద ఆయన వచ్చారు. తర్వాత ఆయన పీఠాన్ని తీసుకుని చిరంజీవి స్వామి వారు 2-3 పర్యాలు ఇక్కడికి వచ్చి మన కార్యక్రమాలు పంచుకున్నారు. కంచి స్వాములు ముగ్గురు కూడా మరి పప్పుడు చంద్రశేఖర స్వామీజీ వారు కాకినాడ వచ్చినప్పుడు 1971 అప్పుడే సంవత్సరం ప్రారంభించాం. శంకర మఠాన్ని ఫౌండేషన్లో సత్కళాన్ని గానం చేసుకుంది. ఆ తర్వాత జయేంద్ర సరస్వతి వచ్చారు, ఆయన ద్వారా ఎన్నో సంగీత కార్యక్రమం చేస్తాం. తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడ కూడా వచ్చి ఎన్నో పర్యాలు ఇందులో భాగస్తున్నారు. మరి కాబోయే స్వాముల త్వరలో రావాలన్నారు. అంటే ఆయన కూడా
చరిత్ర తర్వాత విజయేంద్ర స్వామి తర్వాత మరి మన పట్టణం మన తూర్పుగోదావరి జిల్లా నుంచి మన జిల్లా నుంచి వచ్చిన మహాస్వామి ఆయనకి కూడా చంద్రశేఖర సరస్వతి అనే పేరు పెట్టారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్ పంటలకు నీటి సరఫరా అందేలా చర్యలు. జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో అధికారులకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఆదేశాలు. ప్రణాళిక ప్రకారంగా యోగాంధ్ర 2025 కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచన. వచ్చే నెలలో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం. జీపీటీ కంప్యూటర్ ల్యాబ్ కు టేబుల్స్, చైర్స్ ను అందించిన ఆర్కేసీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అభినందించిన జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.